నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అట్టహాసంగా కొనసాగిన విజయవాడ వైకాపా ఎంపీ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ల ర్యాలీలు. వన్ టౌన్ వినాయక స్వామి గుడి నుండి కేశినేని నాని, సత్యనారాయణపురం శివాజీ కేఫ్ నుండి వెల్లంపల్లి శ్రీనివాసరావు ర్యాలీలు. భారీగా పాల్గొన్న పార్టీ శ్రేణులు, అభిమానులు. టికెట్ల కేటాయింపులోనూ చంద్రబాబు దుర్మార్గపు బుద్ధి బయటపడుతోందన్న సజ్జల రామకృష్ణారెడ్డి. కూటమి పార్టీలోనూ తన వాళ్లకే సీట్లు కేటాయిస్తున్నారంటూ ఆరోపణలు. చంద్రబాబు కోసమే విపక్ష కూటమి ఏర్పడిందంటూ ఎద్దేవా. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రంలో పర్యటించిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. సైన్యం యుద్ధ సన్నద్దతను సమీక్షించి సైనికులతో ముచ్చటించిన రాజ్నాథ్. 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల. 86.69% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు. కొనసాగిన బాలికల హవా. ఏపీలో 5 ఏళ్ల పాటు జగన్ అరాచక పాలన కొనసాగింది అంటున్న విజయవాడ పశ్చిమం ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి. విద్య, వైద్యం, తాగునీటి సదుపాయాలను మెరుగుపరుస్తానంటూ కొండ ప్రాంత ప్రజలకు హామీ. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 10th రిజల్ట్స్ ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విజయవాడలో విడుదల చేశారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 86.69% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 89.17%తో బాలికలు ముందంజలో ఉన్నారు. బాలురు 84.32%తో ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2803 పాఠశాలల్లో 100% మంది ఉత్తీర్ణులు కాగా 17 స్కూల్స్లో ఏ ఒక్కరూ పాస్ కాలేదని కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా విద్యా సంవత్సరం పూర్తి కాకముందే 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేసినట్లు తెలిపారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 86.69% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,645 ప్రభుత్వ, ఎయిడెడ్ ప్రైవేటు హై స్కూల్స్ నుంచి సుమారు 6.23 లక్షల మంది విద్యార్థులు 10th పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా 6,16,615 మంది విద్యార్థులు పరీక్ష రాయడం జరిగిందన్నారు. 89.17% ఉత్తీర్ణతతో బాలికలు ముందంజలో ఉన్నారని, బాలురు 84.32% ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో 2,803 స్కూళ్లలో 100% మంది విద్యార్థులు పాస్ అయ్యారని తెలిపిన సురేష్ కుమార్ 17 స్కూల్స్లో ఏ ఒక్కరూ పాస్ కాలేదన్నారు. 93.37% ఉత్తీర్ణతతో పార్వతీపురం, మన్యం జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవగా 62.47%తో కర్నూలు జిల్లా 26వ స్థానంలో నిలిచిందన్నారు. మే 24 నుంచి జూన్ 3 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపిన సురేష్ కుమార్ రేపటి నుంచి ఆన్లైన్లో రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్రంలో పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ 96.37% పాస్తో ఫస్ట్ పొజిషన్లో ఉంది. అలాగే కర్నూలు డిస్ట్రిక్ట్ 62.47%తో చివరి స్థానంలో ఉంది, 26th పొజిషన్లో ఉంది. మేనేజ్మెంట్ వారీగా చూసుకుంటే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ ఏపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ రెండు మేనేజ్మెంట్ కూడా 98.43% పాస్తో మొట్టమొదటి స్థానంలో. అన్ని మేనేజ్మెంట్లతో మనం కంపేర్ చేసుకుంటే 12 రకాల మేనేజ్మెంట్లు ఉన్నాయి. దీనిలో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ ఏపీ బీసీ వెల్ఫేర్ స్కూల్స్ హైయెస్ట్ పొజిషన్లో 98.43%లో. గర్ల్స్ బాయ్స్ చెప్పండి. నౌ సబ్జెక్ట్ వైజ్గా చూసుకుంటే మీకు తెలుసు మొత్తం 6 సబ్జెక్టులు ఉన్నాయి. ఫస్ట్ లాంగ్వేజ్ ముఖ్యంగా తెలుగు ఆర్ కాంపోజిట్ తెలుగు ఉంటుంది. సెకండ్ లాంగ్వేజ్ హిందీ కానీ ఇతర మైనర్ లాంగ్వేజెస్ లైక్ ఉర్దూ, తమిళ్, కన్నడ లాంటి లాంగ్వేజెస్ ఉంటాయి. మూడో లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ ఉంటుంది. దెన్ మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్. ఫస్ట్ లాంగ్వేజ్లో 96.47% ఈస్ పాస్. సెకండ్ లాంగ్వేజ్లో 99.24, థర్డ్ లాంగ్వేజ్లో 98.52, మ్యాథమెటిక్స్లో 93.33, జనరల్ సైన్స్లో 91.29,
సోషల్ స్టడీస్లో 95.34. దిస్ ఈజ్ ది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధరంగంగా పేరొందిన సియాచిన్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ ఈరోజు పర్యటించారు. సైన్యం యుద్ధ సన్నద్ధతను ఆయన సమీక్షించారని, సైనికులతో ముచ్చటించారని అధికారులు తెలిపారు. రాజ్నాథ్ వెంట ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఉన్నారు. సియాచిన్లో భారత సైన్యం ఉనికి మొదలై ఈ ఏడాదికి 40 ఏళ్లు గడిచాయి. 1984లో ఆపరేషన్ మేఘిత్తో ఆ ప్రాంతాన్ని భారత్ స్వాధీనం చేసుకుంది. आप जिस तरीके से देश की सुरक्षा कर रहे हैं उसके लिए मैं भारत का रक्षा मंत्री होते हुए आप सभी का अभिनंदन करता हूं। साथियों, सियाचिन की धरती यह कोई सामान्य धरती नहीं है। यह भारतीय राष्ट्रीय संप्रभुता और दृढ़ता का एक मूर्त प्रतीक है। यह हमारे नेशनल डिटर्मिनेशन को रिप्रेजेंट करता है। हम जानते हैं कि हमारी राजनीतिक राजधानी दिल्ली है, हमारी आर्थिक राजधानी मुंबई है और हमारा टेक्नोलॉजिकल कैपिटल या जिसे प्रौद्योगिकी संस्थान कहते हैं वह बेंगलुरु है। जिस तरह ये सभी जगह हमारी अलग अलग राजधानियां हैं, उसी तरह हमारे भारतीयों की वीरता और शौर्य की राजधानी सियाचिन है। यह भारत के पराक्रम का मैं मानता हूं पवित्र मंदिर है। इसलिए आज ही नहीं, 5 साल पहले जब रक्षा मंत्री के रूप में रक्षा मंत्रालय का दायित्व मुझे मिला था, उसी दिन ही मैंने प्लान किया और उस समय आर्मी चीफ जनरल बिपिन रावत जी हुआ करते थे, उनसे मैंने कहा और उसके 1 दिन के बाद ही हम लोग यहाँ पर सियाचिन आए थे। కూటమి పార్టీల్లో తన వాళ్లకే చంద్రబాబు టికెట్లు కేటాయిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పిఠాపురంలో పవన్ను తప్పించి ఎస్వీఎస్ఎన్ వర్మను బరిలోకి దింపుతారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. చివరికి జనసేనకు 10 టికెట్లే పరిమితం చేస్తారన్నారు. చంద్రబాబు కోసమే విపక్ష కూటమి ఏర్పడిందన్నారు. సిబిఎన్ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని, గతంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. ముందు ఒకరోజు జనసేనలో ఉన్నట్టున్నాడు అనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే బీజేపీకి తిరుపతి టికెట్ అంటే తనని తీసుకెళ్లి బీజేపీ కండువా వేసి టికెట్ ఫైనలైజ్ చేసినట్టు నాకు గుర్తు. అంటే దానికి కూడా బీజేపీ కూడా ఈ వాత పడింది ఆల్రెడీ. ఇప్పుడు అనపర్తిది తాజాగా టీడీపీ క్యాండిడేట్ను బీజేపీ కండువా వేసి బీజేపీ తీస్తారని అంటున్నారు. అంటే ఒక పార్టీ తరఫున నాయకులుగా ఉన్నవాళ్ళు ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి డిఫెక్ట్ అయ్యి టికెట్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, కూటమిలో ఉంటామని చెప్పి మిత్రులుగా ఉన్నామని చెప్పి పార్టీకి పేరుకు టికెట్ ఇచ్చినట్టు ఇచ్చి మన వాళ్ళనే తీసుకెళ్లి దాంట్లో కండువా వేస్తే ఇంకా దానికి ఏం పవిత్రత, ఏం శాంక్టిటీ ఉన్నట్టు, అది వాళ్ళు ఎందుకు భరిస్తున్నారో అర్థం కావట్లా. మరి చంద్రబాబు ఆకర్షణ శక్తి, ఆ మెస్మరిజం ఏముందో తెలియట్లా. కానీ ఆ పార్టీ జనసేన అనే పార్టీ ఒక్కసారి అందరూ మర్చిపోవాలని చంద్రబాబు గారు కోరుకుంటున్నా అందరూ గుర్తు చేసుకోవడం అవసరం. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి కనీసం 2 ఏళ్లు ఇవ్వాలని ఆయన పిలుచుకునే ముద్దుగా జన సైనికులు, వీర మహిళలు వాళ్ళందరి కోరిక అయితే, అలాగే కాపు నాయకులందరి కోరిక అయితే, ఆ 2-2.5 ఏళ్ళు అది పోయి ఆఖరుకు అందుకు అవసరమైన 40-50 సీట్లు అంటే అవి పక్కకు పోయి ఆఖరికి అవి 24 సీట్లని, ఆ 24 సీట్లు కాస్త మళ్ళీ ఆఖరికి 24 అనౌన్స్ చేశారు. దాని ఇంటర్ప్రిటేషన్ కూడా ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ బీజేపీ మళ్లీ వచ్చి ఫైనల్ కూటమి షేప్ తీసుకునే టైంకి అది 21కి పడి. వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు కుటుంబ సమేతంగా వినాయక గుడిలో ప్రత్యేక పూజల అనంతరం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ వేశారు. నాని ర్యాలీలో ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, షేక్ ఆసిఫ్, స్వామిదాస్ పాల్గొన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు కంటే 3 రెట్లు జగన్ అభివృద్ధి చేశారని వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని తెలిపారు. జగన్ హయాంలో రాష్ట్ర ప్రజల స్థూల ఆదాయం పెరిగింది. బెజవాడలో పార్లమెంట్లో 7 సీట్లు, ఎంపీ సీటు వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే బెజవాడకు చంద్రబాబు 100 కోట్లు కూడా అభివృద్ధి కోసం ఇవ్వలేదని ఆరోపించారు. అమరావతిని రియల్ ఎస్టేట్గా మార్చి అమ్ముకోవడం కోసం విజయవాడ, గుంటూరులను చంద్రబాబు నాశనం చేశారని దుయ్యబట్టారు.
2 జిల్లాల్లో గ్రీన్ బెల్ట్ పెట్టి ప్రజలను చంద్రబాబు మోసం చేశాడన్నారు. అమరావతి రియల్ ఎస్టేట్ సంస్థ అమరావతి అనేది ఒక పెద్ద స్కామ్. విజయవాడ, గుంటూరు జిల్లాలకు చంద్రబాబు ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక సంస్కరణలను చేస్తున్నారని, రాష్ట్రంలోని పేదల కోసం ఏం చేయాలో అన్నీ చేస్తున్నారని కేశినేని నాని తెలిపారు. 18,000 కోట్లు హెల్త్ మీద జగన్ ఖర్చు పెట్టారని అన్నారు. విజయవాడ సెంట్రల్ వైకాపా అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు నామినేషన్ పర్వం అట్టహాసంగా కొనసాగింది. సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్ నుండి ప్రారంభమైన ర్యాలీ పండిట్ నెహ్రూ బస్టాండ్ పోలీస్ కంట్రోల్ వరకు సాగింది. అడుగడుగున కర్పూర నీరాజనాలతో, గజమాలతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణులు వెల్లంపల్లికి స్వాగతం పలికారు. తన ప్రత్యర్థి బోండా ఉమాను 25,000 ఓట్ల మెజారిటీతో ఓడిస్తానంటూ ఈ సందర్భంగా వెల్లంపల్లి ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు సోమవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణపురం శివాజీ కేఫ్ వద్ద నుంచి గాంధీనగర్, ఏలూరు రోడ్డు మీదుగా కంట్రోల్ రూమ్ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలతో కలిసి అంగరంగ వైభవంగా పాదయాత్ర ర్యాలీ నిర్వహించారు. అనంతరం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగిందన్నారు. వేలాది మంది ప్రజలు నన్ను ఆశీర్వదించారు. ఈరోజే విజయ ఢంకా మోగించినట్లు ఉందన్నారు. బోండా ఉమా నామినేషన్ వేయడానికి ప్రజలు లేరన్నారు. తన కొడుకు వెళ్లి నామినేషన్ వేశారన్నారు. బోండా ఉమని ఓడిస్తాను అని అన్నారు. నియోజకవర్గం నుండి తరిమి కొట్టిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో కబ్జాలకి, గూండాయిజానికి, సెక్స్ రాకెట్లకి బోండా ఉమా కేర్ ఆఫ్ అడ్రస్ అని అన్నారు. సీఎం గారిపై దాడి చేసిన బోండా ఉమని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఓటు ద్వారా బోండాకి తగిన రీతిలో బుద్ధి చెప్తామని తెలిపారు. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ రోడ్డు మీదకు వచ్చి మద్దతు తెలిపారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ ఔతు శైలజారెడ్డి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నామినేషన్ వేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 7 గంటలకు ర్యాలీ బిగినైతే ఇప్పటి వరకు కూడా వేల మంది ప్రజానికం బయటకు వచ్చి నాకు ఆశీస్సులు అందించడం చాలా సంతోషంగా ఉంది. చాలామంది ఇది నామినేషన్ ర్యాలీ కాదు, విజయోత్సవ ర్యాలీ లాగా ఉందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మా ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు ఇక్కడ బోండా ఉమా అని చెప్పని, అతని నామినేషన్ వేయడానికి కూడా మనుషులు లేని పరిస్థితి వాళ్ళకి. తన కొడుకు తప్ప మిగతా నాయకులు ఎవరు కూడా నామినేషన్కి వచ్చిన దాఖలా లేదు. ఆ నాయకుడు మాకు పోటీ అంట, ఆ నాయకుడు గెలుస్తాడని చెప్పని బేరాలు పలుకుతున్నాడు. నేను ఒక్కటే చెప్తున్నా, నామినేషన్ సందర్భంలో చెప్తున్నాను, అతన్ని ఓడించడం ఖాయం. బోండా ఉమా అనే వ్యక్తి సెంట్రల్ నియోజకవర్గంలో ఓటు అడిగే అర్హత లేని వ్యక్తి. సెంట్రల్ నియోజకవర్గంలో ఎంతోమందిని ప్రజలను మోసం చేశాడు, రౌడీజం చేశాడు, గోండాయిజం చేశాడు, స్థలాలు కబ్జా చేశాడు, కాల్మనీ కేసుల్లో చేశాడు, సెక్స్ రాకెట్లు చేశాడు. ఇటువంటి వ్యక్తులు ముఖ్యంగా చెప్పాలంటే జగనన్న మీద దాడి చేయించాడు. ఆ వ్యక్తిని మేము వదలం. ఓటు ద్వారా మేము కసి తీర్చుకుంటాం. అతన్ని ఓటు ద్వారా ఓడించి జగనన్న మీద ఏదైతే హత్యా ప్రయత్నం చేశాడో దాన్ని తిప్పుకొడదామని చెప్పని మీ ద్వారా తెలియపరచుకుంటాం. సెంట్రల్ నియోజకవర్గంలోన మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు నామినేషన్ వేయడానికి
ఒక సముద్రం తలపించే విధంగా ఈరోజు జనసంద్రాన్ని నామినేషన్కే చూడటం మనం జరిగింది. ఈరోజు డైరెక్టర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, డిప్యూటీ మేయరు, అలాగే ఎమ్మెల్సీ గారు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ ఈరోజు వేలల్లో బయటికి రావడం జరిగింది. ఈరోజు కార్యకర్తలతోటి ఎంతో ఉత్సాహంగా ఈరోజు నామినేషన్ వేయటానికని బయలుదేరడం జరిగింది. ఇది నామినేషన్కి వెళ్తున్న కార్యక్రమంగా లేదు, ఇది ఒక విజయోత్సవం లాగా ఈరోజు జరుపుకున్నాము. అలాగే జూన్ 4వ తారీఖున ఇంతకన్నా మెండుగా ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఆనందంతో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు అందరూ ఇంతే ఉత్సాహంతో, ఇంత ఆనందంతో జరుపుకుంటామని ఏదైతే ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారో మొన్న ఉమ్మ గారు మొన్న ఆయన చేసిన ఏపీలో 5 ఏళ్ల పాటు జగన్ అరాచక పాలన చేశారని, ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపుదామని విజయవాడ పశ్చిమ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో విద్య, వైద్యం, తాగునీటి సదుపాయాల్ని మెరుగుపరుస్తామని, కొండ ప్రాంత ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రాహ్మణ వీధి నుంచి 52వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ఈగల సాంబా, టీడీపీ మాజీ కార్పొరేటర్ ఉమ్మడి చంటితో కలిసి కొత్తపేట, కోమల విలాస్, చేపల మార్కెట్, శ్రీనివాస్ మహల్ ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమి పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి ప్రచారం చేశారు. కొండ ప్రాంత వీధుల్లో తిరుగుతూ స్థానికులను, ఓట్లను అభ్యర్థించారు. ప్రజలకు సూపర్ 6 పథకాలు, ఎన్డీఏ ఇస్తున్న హామీలపై అవగాహన కల్పించారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా పథకాలను అమలు చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలోని విద్య, వైద్యం, తాగునీటి సదుపాయాలని మెరుగుపరుస్తానని, కొండ ప్రాంత ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రతి డివిజన్లో ఎంపీ, ఎమ్మెల్యే ఆఫీసులను ఏర్పాటు చేసి 24 గంటలు ప్రజలకు సేవ చేస్తానన్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో ప్రజలకు చేసింది శూన్యమన్నారు. అవినీతి, అరాచక పాలన త్వరలోనే అంతం చేయాలని, కూటమి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. ప్రజలందరూ కూడా చాలా ఆశలో ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ప్రభుత్వం మార్చాలా అనే పని మీదే ఉన్నారు. ఇక్కడ కమలము సైకిల్ కమలం గుర్తుకే ఓటేస్తామని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు. ఇక్కడ సమస్యలు చూస్తూ ఉంటే మంచినీరు సరిగ్గా లేవు. మంచినీరు, డ్రైనేజ్ వాటర్ రెండు మిక్స్ అయిపోతున్నాయి. అండర్ గ్రౌండ్ పైపులు అన్నీ దెబ్బతింటాం వలన అవి రోడ్లు ఇవన్నీ కూడా వేయాలి. తర్వాత టిట్కో ఇళ్ళకి లోగడ ప్రభుత్వంలో డబ్బు కట్టినాక వెంటనే ప్రభుత్వం మారటం వలన ఈ అరాచక పాలనలో వాళ్ళందరికీ అన్యాయం చేశారు. పెన్షన్లు కూడా చాలామంది తీసేశారు. వాటన్నిటినీ కూడా సరిచేసే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ వస్తుంది, ఢిల్లీలో వస్తుంది. రెండింటికి కలిపి వీళ్ళ జీవన ప్రమాణాలన్నీ మార్చాలనే ఉద్దేశంతో మేము చెబుతున్నాం. పశ్చిమ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమైనట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు సీరం నాగమల్లేశ్వరరావు అన్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. బీసీల సత్తా ఏంటో త్వరలోనే అన్ని రాజకీయ పార్టీలకు చూపుతామని హెచ్చరించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు సీరం నాగమల్లేశ్వరరావు పశ్చిమ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నామినేషన్ పత్రాలను దుర్గమ్మ పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలోని బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, బీసీ అభ్యర్థులకు సీట్లు కేటాయించాలని పలు దఫాలుగా అనేక కార్యక్రమాలు చేసినట్లు వెల్లడించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున స్వాతంత్ర అభ్యర్థులుగా ఎన్టీఆర్ జిల్లాలో 5 నియోజకవర్గాల్లో పలువురు నామినేషన్లను దాఖలు చేశారని తెలిపారు. అదే పాటలో తాను విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీకి సిద్ధపడి నామినేషన్ నేడు వేస్తున్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో నగరాల సామాజిక వర్గంకు చెందిన తనను పశ్చిమ ఓటర్లు గెలిపించాలని కోరారు. పశ్చిమంలో 1,00,000కు పైగా బీసీల ఓట్లు ఉన్నాయని తెలిపారు. బీసీల సత్తా ఏంటో అన్ని రాజకీయ పార్టీలకు చూపిస్తామని పేర్కొన్నారు. గత కొంతకాలంగా మా బీసీలు జరుగుతున్న అన్యాయం గురించి, మా బీసీలు సీట్లు ఇవ్వాలని చెప్పి ఎన్టీఆర్ జిల్లాలో పలు విధాలుగా ప్రెస్ మీట్లు పెట్టాం. పలు విధాలుగా మేము కార్యక్రమాలకి మేము చాలా చేశాము. అయితే ఈరోజు ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఈ 5 నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఇండిపెండెంట్గా అభ్యర్థులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఇండిపెండెంట్గా అభ్యర్థులుగా వేశారు. అలాగే ఈరోజు నేను నగరాల సామాజిక వర్గం మాది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీసీ అధ్యక్షుడిగా ఉన్నాను. ఇండిపెండెంట్ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాను. రేపు రాబోయే మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మా బీసీలందరూ
మాకు ఓట్లు వేయాలని అందరూ రెడీగా ఉన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 2,40,000 ఓట్లు ఉంటే ఓన్లీ బీసీల ఓట్లు వచ్చేటప్పటికి 1,00,000 ఓట్లు ఉన్నాయి. యాదవరావు కానీ, నగరాలు కానీ, తూర్పు కాపులు కానీ, ఒడ్రోలు కానీ, ఒడ్డు సంఘాలు కానీ చాలా దగ్గర 15-20 నుంచి బీసీ సంఘాలు మా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాయి. రేపు జరగబోయే మేమేంటో, మా బీసీలు ఏంటో రేపు నుంచి ఏంటో చూపిస్తాం. మేము దాని గురించి అసలు మేము ఆలోచించాం. చాలా తీవ్రంగా ఉంటుంది. గుంటూరు జిల్లా పెనుమాక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర ప్రాంగణంలో మంగళవారం నుంచి 365 రోజులు అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు దివ్యక్షేత్రం కార్యదర్శి దూపుగుంట్ల శ్రీనివాసరావు తెలిపారు. లోక కళ్యాణార్థం కోసం నిర్వహించే ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. బందర్ రోడ్లోని ఒక హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రం కార్యదర్శి దూపగుంట్ల శ్రీనివాసరావు, చైర్మన్ మాజేటి వెంకట దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ చైత్రమాస పౌర్ణమి నుంచి 365 రోజుల పాటు తమ దివ్యక్షేత్ర ప్రాంగణంలో అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. 23వ తేదీ ఉదయం 7 గంటలకు హనుమత్ వైభవ శోభయాత్ర కన్నుల పండుగగా నిర్వహిస్తామని భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని కోరారు. ఉదయం 8 గంటలకు శ్రీ హనుమత్ విగ్రహ స్థాపన కార్యక్రమం, 8:30 హనుమత్ ఇష్టి కార్యక్రమం జరుగుతుందని వివరించారు. అనంతరం బ్రహ్మశ్రీ ఎంఎస్ శ్రీనివాస్ భక్తులతో హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వివరించారు. ఇంతవరకు ఇలాంటి కార్యక్రమాన్ని ఎవరూ నిర్వహించలేదని, శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో ప్రప్రథమంగా హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. విలేకరుల సమావేశంలో కార్యసిద్ధి హనుమాన్ మందిర నిర్వహణ కమిటీ చైర్మన్ తాడికొండ శ్రీనివాసరావు, శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రం ఉపాధ్యక్షులు గట్టా ధనప్రసాదరావు, కోశాధికారి శ్రీరెడ్డి ఉమామహేశ్వర గుప్తా, సూర్యప్రకాశరావు, మురళీరావు, భవన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ కార్యసిద్ధి హనుమాన్ స్వామివారు 2014వ సంవత్సరంలో ప్రతిష్ఠ చేసినటువంటి సమయం. ఆ సమయం నుండి మా క్షేత్రాన్ని ఆర్నిసులు క్షేత్రపాలకుడుగా ఎంతో అభివృద్ధి పరిచి ఆయన అనుగ్రహంతో ఈ దేవాలయాన్ని 3 అంతస్తుల దేవాలయాన్ని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు, పరంపదనాథ స్వామివారు, వైకుంఠనాథ స్వామివారితో పాటుగా సూర్యనారాయణ స్వామివారితో దేవాలయం ఏర్పాటు చేసి 54 ఒక అంతస్తుకు 54 చొప్పున 108 దివ్యదేశాలు పూర్తి చేశాం. అటువంటి క్షేత్రపాలకుడి యొక్క అనుగ్రహాన్ని ప్రజలందరికీ, భక్తులందరికీ చేరవేసే విధంగా లోకక్షేమం కోసం అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఎంతో అద్భుతంగా చేయడానికి స్వామివారి యొక్క అనుజ్ఞతో ప్రారంభిస్తూ చైత్ర పౌర్ణమి అంటే నార్త్ ఇండియన్ ప్రకారం నార్త్ ఇండియాలో చైత్రమాస పౌర్ణమి రోజు మంగళవారం రోజు హనుమంతుడు వారు సాక్షాత్ భూమి మీదగా వచ్చారు. అటువంటి ముహూర్తాన్ని మేము దగ్గర పెట్టుకొని చైత్ర పౌర్ణమి రోజున మేము అఖండ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని రేపు ఉదయం 11:37 ప్రారంభం చేస్తూ నిరంతరం ఆగకుండా ఆ రాత్రి పగలు సంబంధం లేకుండా 365 రోజులు కూడా 24 గంటలు ఏప్రిల్ నెల 2025 ఏప్రిల్ నెల 20వ తారీఖు ఆదివారం వరకు జరుగుతుంది. చైత్ర శుద్ధ పౌర్ణమి అంటే మంగళవారం నాడు చాలా పవిత్రమైన రోజు. ఈ కార్యక్రమంలో విశిష్టత మా సెక్రటరీ గారు తెలియజేసిన విషయాల్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దాసోహం కౌశలేంద్రస్య రామస్య ఆక్లిష్ట కర్మణ అంటోంది. రామాయణం రామునికి సాక్షాత్తు కష్టములు ఉన్నప్పుడు దాసుడుగా ఉంటూ కష్టములు తీర్చినవారు అంటే శ్రీ ఆంజనేయ స్వామి ఒక్కసారి హనుమాన్ని పలుకగానే హా అనే పలక దైవం హనుమంతు సాక్షాత్తు తన శక్తి మొత్తం నింపుతూ తన శక్తిని తెలియజేసే హనుమాన్ చాలీసా. అటువంటి హనుమాన్ చాలీసా 365 రోజులు ప్రతినిత్యము కూడా అఖండంగా జరగను. అయితే ఈ పారాయణాన్ని ఒక మండలానికి 41 రోజు చొప్పున 5 సార్లు చొప్పున అటువంటిది 9 మండలాలు కలిపి 40 సార్లు సుందరాకాండ పారాయణ పూర్తయ్యేట్లుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అట్లానే మొదటి మండలము 2/6/24 ఆదివారము వానరముఖ హవనం, అది యజ్ఞం. శ్రీ హనుమాన్ అఖండ చాలీసా 360 రోజులు ఇంతటి కార్యక్రమం చేయాలంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని. ఇది మళ్ళీ మనం చూస్తాము, జన్మకు ఒకసారి అన్నట్టు ఇంతటి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో తమ యొక్క
ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాన్ని ఇచ్చేసి స్వామివారి కృపాపాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ నెల 24వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు చిట్టినగర్ పాల ఫ్యాక్టరీ వి కన్వెన్షన్ హాల్లో నిర్వహించే నియోజకవర్గ అభివృద్ధి అనే అంశంపై పశ్చిమ నియోజకవర్గ ప్రజలతో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రముఖ న్యాయవాది పిళ్ళా శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఆత్మీయ సమావేశానికి పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని కులాలు, మతాలు, వర్గాలు ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. వన్ టౌన్లో ప్రముఖ న్యాయవాది పిల్లా శ్రీనివాసరావు కార్యాలయంలో నందు పశ్చిమ నియోజకవర్గ ప్రముఖులు ముక్కా రమణ, కొనిజేటి రమేష్, నూకల నాగేశ్వరరావు, అట్లూరి బెనర్జీ, రాంపిల్ల శ్రీనివాసరావుతో పాటు పలువురు నేతలు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. న్యాయవాది పిల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు చిట్టినగర్ పాల ఫ్యాక్టరీ వి కన్వెన్షన్ హాల్లో నిర్వహించే నియోజకవర్గ అభివృద్ధి అనే అంశంపై పశ్చిమ నియోజకవర్గ ప్రజలతో మాట్లామంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ లోక్సభ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పాల్గొంటారని తెలిపారు. ఈ ఆత్మీయ సమావేశానికి పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని కులాలు, మతాలు, వర్గాలకు ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు పరిష్కారం కోసం మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాత బస్తీలో పేద ప్రజలు అధికంగా నివసిస్తూ ఉంటారని, వారి సమస్యల పరిష్కారం కోసం మేధావులంతా ఆలోచించి మాటామంతి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పెళ్లి వేడుకకు ఎలా ఆహ్వానం పలుకుతామో పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఇంటింటికి వెళ్లి ఆహ్వానం పలుకుతున్నారని అన్నారు. అనంతరం కొనిజేటి రమేష్ మాట్లాడుతూ 2 సార్లు వైసీపీ పార్టీని గెలిపించిన కొండ ప్రాంతంలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గ బీజేపీ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి బంపర్ ఆఫర్ ఇచ్చారని, నన్ను గెలిపిస్తే ఉపయోగించుకొని ఢిల్లీ నుంచి స్పెషల్ గ్రాంట్ తీసుకొస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. మాటామంతి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరితో నేరుగా కేశినేని శివనాథ్, చిన్ని, సుజనా చౌదరి కలిసి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కార మార్గాలు తెలుపుతారని స్పష్టం చేశారు. 24/4/2024 తేదీన సాయంత్రం 8 గంటలకు వన్ టౌన్ మిల్క్ ప్రాజెక్ట్ ఫంక్షన్ నందు ఎన్డీఏ అభ్యర్థులైన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కేశినేని చిన్ని గారికి, అలాగే విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గారి గెలుపు కొరకు, అలాగే నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారం కొరకు మాటామంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని కులాలు, మతాలు ఎవరు సంబంధం లేకుండా మన నియోజకవర్గంలో ఉన్న సమస్యల కొరకు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క విన్నపాలు, జరుగుతున్న సమస్యల కోసం ఇక్కడున్న ఏ ఉన్నాయి పాత బస్తీలో మొత్తం వారు విని దానికి పరిష్కార మార్గం వాళ్ళ ద్వారా మనం చెప్పించాలనే ఒక ఆలోచనతో మేము ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యాం. మీ అందరం ఇక్కడ గౌరవనీయులు పెద్దలు మన ముక్కా రమణ గారు, అలాగే మన కొంజేటి రమేష్ గారు, అలాగే బెనర్జీ గారు, అలాగే మన నూకల నాగేశ్వరరావు గారు, రాంపిల్ల శ్రీనివాసరావు గారు, గుజ్జార అమ్మర్ గారు, అలాగే చాలామందితో కూడా మేము ఒక టీమ్గా అసోసియేషన్గా ఫామ్ అయ్యాం. రేపు 24 జరిగిన భారీగా సుమారు 3000 నుంచి 40 మంది అభిమానులతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వెస్ట్ కాన్స్టిట్యువెన్సీ ఇంటలెక్చువల్ ఫోరంగా నిర్వహిస్తున్నటువంటి కమిటీ ఇవాళ ఎన్నికలు వచ్చినాయి. ఇందులో కమిటీలో ప్రధాన భూమిక వహిస్తున్నటువంటి రాంపిల్ల శ్రీనివాస్ గారు, గుజ్జార అమర్ గారు, రమణ గారు, అట్లాగే శ్రీనివాస్ గారు, అట్లాగే పిళ్ళా శ్రీనివాస్ గారు, అందరం కూడా ఈ వేదిక, ఈ ఎన్నికలు మన పశ్చిమ నియోజకవర్గానికి గతంలో 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించడం జరిగింది. ఈ రోజు విడుదలైన 10th ఫలితాల్లో శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. 600 మార్కులకు గాను 594 మార్కులతో అజ్మీర్ కాజా మొహిద్దీన్ అనే విద్యార్థి ఉత్తమ ర్యాంకు సాధించారని, లేఖశ్రీ అనే విద్యార్థిని 593, జ్యోతిర్మయి, కోమలి అనే విద్యార్థులకు 588, ఉజ్వల అనే విద్యార్థికి 586 మార్కులు వచ్చాయని స్కూల్ కరెస్పాండెంట్ బోను సురేష్ కుమార్ తెలిపారు. క్రమశిక్షణతో కూడిన మెరుగైన విద్యాబోధన, బెస్ట్ స్టడీ మెటీరియల్స్ తమ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించినట్లు వెల్లడించారు. ఇవాళ విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో సింగనగర్ శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ కరెస్పాండెంట్ బోను సురేష్ కుమార్ మాట్లాడుతూ 600 మార్కులకు గాను 594 మార్కులతో అజ్మీర్ ఖాజా మొహిద్దీన్ అనే విద్యార్థి ఉత్తమ ర్యాంకు సాధించారని,
లేఖశ్రీ అనే విద్యార్థిని 593, జ్యోతిర్మయి కోమలి అనే విద్యార్థులు 588, ఉజ్వల అనే విద్యార్థికి 586 మార్కులు వచ్చాయని తెలిపారు. 584 మార్కులు రోహిత్ శ్రీసాయి అనే విద్యార్థి సాధించారని పేర్కొన్నారు. అనేక మంది విద్యార్థులకు 580 పైన మార్కులు వచ్చాయని చెప్పారు. అందరూ ఉత్తీర్ణులవడమే కాకుండా ఉత్తమ మార్కులు సాధించారని తెలిపారు. యావరేజ్ స్టూడెంట్స్ కూడా 500కు పైగా మార్కులు సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. ఒక సంవత్సరంలోనే తాము ఈ ఘనత సాధించామని వెల్లడించారు. స్కూల్ విద్యార్థులందరూ ఉత్తీర్ణులు కావడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు కష్టపడటంతో పాటు ఉపాధ్యాయ బృందం కూడా ఎంతో కృషి చేశారని చెప్పారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ తమ తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల కృషి కారణంగా తాము ఈ విజయాన్ని సాధించామని చెప్పారు. ప్రతి సబ్జెక్టు అర్థమయ్యే విధంగా బోధించారని వెల్లడించారు. ఎస్ఎస్సి 2024 ఫలితాలు విడుదలలో మా శ్రీరామ్ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. టోటల్ ఈరోజు స్కూల్ హైయెస్ట్ ఫస్ట్ 594 మార్క్స్ అజ్మీర్ కాజా మొహిద్దీన్ అనే బాబుకి వచ్చింది స్టూడెంట్కి. అలాగే 593 లేఖశ్రీ అనే పాపకి సెకండ్ ప్లేస్ వచ్చింది. అలాగే 588 జ్యోతిర్మయి అండ్ కోమలి అనే 588 మళ్ళీ వీళ్ళిద్దరికి పిల్లలకు వచ్చింది. అలాగే 586 ఉజ్వల జ్యోతిర్మయి అనే పాపకు వచ్చింది. అలాగే 584 రోహిత్ శ్రీసాయి అనే ఇంకో బాబుకి వచ్చింది. ఇలా 580 పైగానే చాలామంది పిల్లలకి, 590 పైన ఇద్దరు పిల్లలకి, 593, 594తో అలాగే అందరూ ఉత్తీర్ణులయ్యి బాగా మంచి పాస్ పర్సంటేజ్ని కూడా సాధించి ఈ విద్యా సంవత్సరంలో ఫలితాల్లో ప్రభంజనం సృష్టించామని సగర్వంగా శ్రీరామ్ స్కూలు హెడ్ మాస్టర్ కరస్పాండెంట్ అయిన నేను బోని సురేష్ కుమార్ని తెలియజేస్తున్నాను. ఇది నిజంగా మాకు చాలా గర్వకారణం, చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇది కూడా మేము 1 సంవత్సరం మాత్రమే కేవలం జూన్లో స్టార్ట్ చేసి ఈ మార్చిలో ఎగ్జామ్స్ పూర్తి చేసి ఇంతటి ఘనమైన ఫలితాలను సాధించాం. స్కూల్లో మా టీచర్స్, మా ప్రిన్సిపల్ సారు ఆ దేవుడి దయతోనే ఇది సాధించగలిగాం. ఎంపీసీ తీసుకోమా. స్కూల్ సపోర్ట్ మా ప్రిన్సిపల్ సార్ చెప్పినట్టుగానే చాలా అద్భుతంగా ఉంటుంది. సార్ వల్లే నేను ఇది సాధించగలను. నన్ను ప్రోత్సహించి ఎంతో ఉత్సాహంతో నన్ను బాగా మార్కులు తెచ్చేలా నన్ను ప్రోత్సహించిన మా టీచర్స్కి థ్యాంక్ యూ సో మచ్. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో రాకేష్ పబ్లిక్ స్కూల్ 100% విజయం సాధించడం పట్ల ఆ పాఠశాల డైరెక్టర్ ఎన్వి రావు ఆనందం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషి వల్ల విద్యార్థులు ర్యాంకులు సాధించడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 1 టౌన్లోని రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఈరోజు వెలువడిన 10వ తరగతి పరీక్షల ఫలితాలలో రాకేష్ పబ్లిక్ స్కూల్ తరపున 48 మంది విద్యార్థులు 48 మంది ఉత్తీర్ణత సాధించడంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కేరింతలు కొట్టారు. ఆనందోత్సవాల మధ్య పాఠశాల డైరెక్టర్ ఎన్వి రావు సమక్షంలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా ఎన్వి రావు మాట్లాడుతూ తమ పాఠశాల 39 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40వ వసంతంలోకి అడుగు పెట్టామని, ఈ శుభ సందర్భాన 10వ తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులందరూ ఉత్తీర్ణత అవ్వటం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ పరీక్షా ఫలితాల్లో 10వ తరగతి మార్కులకు గాను వై భవ్య అను విద్యార్థి 584 మార్కులతో మొదటి స్థానంలో ఉందని, 578 మార్కులతో రెండవ స్థానంలో అబ్దుల్ కలీం ఉన్నారని తెలిపారు. మొదటి ర్యాంకు సాధించిన భవ్య అను విద్యార్థి ఒక పేద ఆటో డ్రైవర్ కుమార్తె అని, ఎంతో కష్టపడి తమ పాఠశాల తరఫున మొదటి ర్యాంక్ సాధించడం తమకు గర్వకారణమని ఆయన ప్రశంసించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషి వల్లే విద్యార్థులందరూ ఉత్తీర్ణులు అయ్యారని తెలిపారు. పాఠశాల తరఫున మొదటి ర్యాంక్ సాధించిన భవ్య అను విద్యార్థి మాట్లాడుతూ తమ పాఠశాలకు తాను మొదటి ర్యాంకు సాధించడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషి వల్ల ఈ ర్యాంకు సాధించానని ఆమె తెలిపారు. చాలా సుదినం, పండుగ వాతావరణంలో ఉన్నాం. మేము రాకేష్ పబ్లిక్ స్కూల్ పెట్టి 39 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 40 సంవత్సరాలు ఎదుగుపెడుతున్న ఈ సందర్భంలో మా ఉపాధ్యాయులు, మా విద్యార్థులు చేసిన కృషి ఫలితంగా ఈరోజు 584 మార్కులతో భవ్య అను ఈ పాప ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వడం జరిగింది. దాదాపు సగం మంది విద్యార్థులు 500 పైన మార్కులు సాధించారు. 100% విజయం సాధించారు. తప్పుదారు అనుకున్న 2-3 కూడా పాస్ అయిపోయారు. చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అతి తక్కువ ఫీజులతోని ఈ స్లమ్ ఏరియాలో పేద కుటుంబాలు చెందినటువంటి ఇప్పుడు ఈ 584 వచ్చినటువంటి
ఆ పాప యొక్క తండ్రి కూడా తను ఆటో వేసుకుంటాడు. ఆ పాపని మన దగ్గర చిన్నప్పటి నుంచి చదివించారు చక్కగా. పాప కూడా బాగా చదువుకుంది. వాళ్ళ అమ్మగారు కూడా పొద్దున్న లేపు చక్కగా పంపించేవారు. టీచర్స్ అందరూ కూడా చాలా పట్టుదలతో వాళ్ళకి కావాల్సిన డౌట్స్ అన్నీ క్లారిఫై చేసి వాళ్ళని తీర్చిదిద్దడం వలన మా టీచర్స్ యొక్క గొప్పతనం, మా విద్యార్థుల యొక్క గొప్పతనం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తక్కువ ఫీజులతో మనం మంచి విజయాలు సాధించడానికి తోడ్పడింది. నేను రాకేష్ స్కూల్లో 6th క్లాస్ నుంచి జాయిన్ అయ్యాను. ఇక్కడ టీచర్స్ కూడా చాలా హెల్ప్ఫుల్గా సపోర్టివ్గా ఉన్నారు. ఏదైనా డౌట్ అడిగినా చెప్పేవాళ్ళు, చాలా మంచిగా కూడా మాట్లాడేవాళ్ళు, ఫ్రెండ్లీగా ఉండేవారు. మెయిన్గా టీచర్స్ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. నేను మార్క్స్ ఇక్కడ రావడానికి కూడా కారణం, ఇంతవరకు రావడానికి మా పేరెంట్స్ ఇంకా బ్రదర్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు నాకు ఇప్పటివరకు. ఇంకా కాలేజ్లో కూడా మంచి మార్క్స్ సంపాదిస్తున్నాను అనుకుంటున్నాను. నాకు 578 మార్క్స్ వచ్చాయి. నేను రాకేష్ పబ్లిక్ స్కూల్ నుంచి చిన్నప్పటి నుంచి చదువుతున్నాను. ఇక్కడ సార్స్ మేడమ్స్ చాలా బాగా చెప్తారు. నాకు మ్యాథ్స్లో కూడా సోషల్లో 100కి 100 వచ్చాయి. నాకు ఇలా మార్కులు రావడానికి కారణం ఈ స్కూలే. ఈ స్కూల్లో టీచర్స్ బాగా చెప్తారు. ముఖ్యంగా మా మ్యాథ్స్ సార్ 100కి 100 వచ్చేటట్టు మ్యాథ్స్ చెప్పారు నాకు. సరే నా సోషల్ సార్ కూడా బాగా 100కి 100 వచ్చాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. కాలేజీలో కూడా అన్ని మార్కులు సాధిస్తానని ఆశిస్తున్నాను. చిట్టినగర్ సెంటర్లో ఉన్న శ్రీ గౌతమ్ స్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో టాపర్లుగా నిలిచారు. ఈ స్కూల్కు చెందిన 200 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు ఉత్తీర్ణులయ్యారు. పాత బస్తీలో తమ స్కూల్ రికార్డును ఈ సంవత్సరం కూడా తమ స్కూల్ విద్యార్థులే తిరగరాశారన్నారు. చిట్టినగర్ సెంటర్ శ్రీ గౌతమ్ స్కూల్ కరెస్పాండెంట్ ఎం సూర్యరావు స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారన్నారు. పాత బస్తీలో తమ స్కూల్ రికార్డును ఈ సంవత్సరం కూడా తమ స్కూల్ విద్యార్థులే తిరగరాశారన్నారు. పి గీతాంజలి 584 మార్కులు, తేజ్ కుమార్ 566, దీపిక 561 వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందినట్లు సూర్యారావు వివరించారు. 45 మంది విద్యార్థులు 500 మార్కులు పైబడి సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు టపాసులు కాల్చి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు స్కూలుకు వచ్చి కరెస్పాండెంట్ ఎన్ సూర్యరావుకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయడంతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో సహకారం అందించిన కారణంగానే మంచి ఫలితాలను సాధించినట్లు ఎన్ సూర్యరావు తెలిపారు. మంచి ఫలితాలు సాధించిన 3 విద్యార్థులను ఎన్ సూర్యరావు సత్కరించారు. 584 హైయెస్ట్ మార్క్స్తో 1 టౌన్లో విజయదుందు మోగించినందుకు చాలా గర్వంగా ఉంది. దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, అట్లాగే విద్యార్థులకు అందరూ కూడా శుభాభినందనలు, నమస్కారములు. శ్రీ గౌతమ్ విద్యాసంస్థ అనేటువంటివి ప్రతి సంవత్సరము మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళడానికి మా యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి విద్యా విధానమే ముఖ్య కారణమని తెలియజేసుకుంటున్నాం. శ్రీ గౌతమ్ విద్యాసంస్థ అనేటువంటివి ఎప్పుడు కూడా చదువు విషయంలో ముందుంటూ మిగతా కో కరిక్యులర్ యాక్టివిటీస్ అందులో కూడా ముందుండడం జరుగుతుంది. సైన్స్ ఎగ్జిబిషన్ కానీ, లేదంటే చెస్ కానీ, కరాటే కానీ, డ్యాన్స్ కానీ, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కానీ ఏ విషయంలో చూసుకున్నప్పుడు కూడా ముందున్నందుకు దీనికి సహకరించిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 23-24 విద్యా సంవత్సరంలో శ్రీ గౌతమ్ విద్యా సంస్థలు అనేటువంటివి చాలా ముఖ్యంగా అనేక రంగాల్లో అభివృద్ధి సాధించడం జరిగింది. ఇప్పుడు నేను ఈ ర్యాంక్ సాధించినందుకు కారణం మా స్కూల్ అండ్ మై పేరెంట్స్ and every teachers in my campus, especially our director sir Ellen Surya sir and Tulsi madam, our principal, and Mohan sir, Sanjeev sir, Venkateshwar Rao sir, Hamamba sir, Mehboonie miss, Varalakshmi miss, Shekila miss, Sunita miss, everybody in the campus was supported me very much. So I am so happy today because of this. Thank you. ఇప్పుడు మన స్కూల్లో ఎంత బాగా చెప్తున్నారంటే సైన్స్ ఎగ్జిబిషన్స్ ఎవ్రీథింగ్ దే డెవలప్డ్ వెరీ మచ్, చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు 2nd ర్యాంక్ వచ్చింది. మా టీచర్స్ అందరూ దీనికే కృషి చేశారు. ముఖ్యంగా మా మోహన్ సార్, సంజు సార్, మా తులసి మేడం, మా ప్రిన్సిపల్ సార్, డైరెక్టర్ సార్ అన్నీ మాకు మోటివేషన్ క్లాసెస్ అన్నీ చాలా ఇచ్చి మాకు ఎంతో ఇంత ఈ స్థాయిలోకి రావడానికి చాలా కృషి చేశారు. వాళ్ళు పొద్దున పూట చాలా 6ంటికి వచ్చి సాయంత్రం 9ంటి దాకా క్లాసెస్ చెప్పి మమ్మల్ని ఇంత బాగా చదివించి ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ టీచర్సే కారణం.
హైదరాబాద్లో ఓ హాస్టల్ యజమాని నిర్లక్ష్యం సాఫ్ట్వేర్ ఉద్యోగి సుఫియాన్ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. రాయదుర్గం అంజయ్యనగర్లోని ఓ హాస్టల్ నీటి సంపులో పడి సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందాడు. హాస్టల్లోకి వచ్చే క్రమంలో సంపు మూత తెరిచి ఉందని గమనించని అతడు అందులో పడిపోయాడు. తలకు గాయమై సంపులోనే తుది శ్వాస విడిచాడు. ప్రమాద దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. హాస్టల్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా కొనసాగిన విజయవాడ వైకాపా ఎంపీ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ల ర్యాలీలు. వన్ టౌన్ వినాయక స్వామి గుడి నుండి కేశినేని నాని, సత్యనారాయణపురం శివాజీ కేప్ నుండి వెల్లంపల్లి శ్రీనివాసరావు ర్యాలీలు. భారీగా పాల్గొన్న పార్టీ శ్రేణులు, అభిమానులు. టికెట్ల కేటాయింపులోనూ చంద్రబాబు దుర్మార్గపు బుద్ధి బయటపడుతోందన్న సజ్జల రామకృష్ణారెడ్డి. కూటమి పార్టీలోనూ తన వాళ్లకే సీట్లు కేటాయిస్తున్నారంటూ ఆరోపణలు. చంద్రబాబు కోసమే విపక్ష కూటమి ఏర్పడిందంటూ ఎద్దేవా. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రంలో పర్యటించిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. సైన్యం యుద్ధ సన్నద్ధతను సమీక్షించి సైనికులతో ముచ్చటించిన రాజ్నాథ్. 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల. 86.69% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు. కొనసాగిన బాలికల హవా. ఏపీలో 5 ఏళ్ల పాటు జగన్ అరాచక పాలన కొనసాగింది అంటున్న విజయవాడ పశ్చిమం ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి. విద్య, వైద్యం, తాగునీటి సదుపాయాలను మెరుగుపరుస్తానంటూ కొండ ప్రాంత ప్రజలకు హామీ. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.